వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, అందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు. అయితే ఆయనకు కావాల్సినంత గౌరవం దక్కట్లేదు. మాటల్లో, ఎలివేషన్స్‌లో మాత్రమే ఉంది గానీ, ప్రాక్టికల్ రియాలిటీకొస్తే ఆయనంత పట్టించుకోవడం లేదు అని జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన అసంతృప్తి అయితే గట్టిగానే ఉంది. చాలా సందర్భాల్లో వాళ్ళది దాచుకోలేక బయటకు పెట్టేస్తున్నారు. తాజాగా అయితే వాళ్ళు పాపం అసంతృప్తి, ఆవేదన దాచుకోలేక ఏకంగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ లేసి అవి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద హోర్డింగ్సే వేశారు. కలాం గారు మనకు వచ్చే కలలు నెరవేర్చుకునేదానికి కష్టపడమన్నారు, వేరే వాళ్ళవి కాదు అట. అంటే మనకొచ్చే కళలు నెరవేర్చుకునేకి కలాం గారు కష్టపడమన్నారు కానీ వేరే వాళ్ళ కళలు నిజం చేయడానికి కాదు అని హెడ్డింగ్ పెడుతూ కొన్ని పాయింట్లు రాసుకుంటూ వచ్చారు. మేము అప్పుడే చెప్పాం ఆయనతో వ్యవహారం అంత బిజీ కాదు అని. ఆయనతో అంటే బహుశా చంద్రబాబు సార్తో అనుకుంటాం. ఆయనతో వ్యవహారం అంత బిజీ కాదు అని. 21 సరిపోవు, 50 తీసుకోమని చెప్పాం, మీరు వినలేదు. 21తో గేమ్ చేంజర్ అవ్వలేమన్నా అని చెప్పాం. ఇప్పుడు మన పరిస్థితి అదే సినిమాలా అయింది, అంటే డిజాస్టర్ లాగా. వాళ్ళు మనకున్నది 21నే కదా అని అనుకుంటున్నారు, కానీ ఆ కుర్చీ మనం ఇచ్చిన భిక్ష అని మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళ భజన బృందం చెప్పేటివి ఎవరూ నమ్మట్లేదు కాబట్టే మనతో అలయన్స్ పెట్టుకున్నారు. ప్రచారంలో మీరు చెప్పినవే ప్రజలు విన్నారు. మనం ఇంకా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకొకరికి 11 కాదు కదా, 110 వచ్చేటివి. మీరేమో నిజాయితీగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తారు, కానీ వాళ్ళు మాకేం సంబంధం అంటారు. మళ్ళీ ఆ తప్పులు చేసే వాళ్ళల్లో ఉండేది వాళ్ళ మనుషులే. ఎప్పుడు వాళ్ళు ఆడే ఆటలో మనం బొమ్మలం అవుతున్నాం తప్ప ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదా? పవన్ అన్న, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రమే దావోస్ వెళ్ళారు. అక్కడ వాళ్ళను పట్టించుకునే నాథుడు లేడు. కనీసం మీరు వెళ్ళి ఉన్నా మిమ్మల్ని చూసి 4 కంపెనీలు వచ్చేవి. ప్రజల డబ్బుతో అంత దూరం వెళ్ళి ఇక్కడ చేసేది చాలదు అని అక్కడ జాకీలు పెట్టి లేపుకునే ప్రయత్నం చేసుకున్నారు. లేపలేనంత బరువు ఆయన కింద ఉన్నప్పుడు ఎన్ని జాకీలు పెడితే ఏం లాభం అన్నా? కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుంది. లేకపోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుంటుందన్నా తట్టుకోలేకపోతున్నామన్నా. నువ్వు చూసే ఆ ఫోటో చూసే అని ఒక ఫోటో పెట్టారు. అది ఇంతకుముందు ఫ్లెక్స్, ఆయన ముఖ్యమంత్రి పీఠ వైపులో చూస్తుంటారు సీరియస్. ఏదో ఆ ఫోటో పెట్టి మొత్తం మీద అయితే వీళ్ళు మనం అసంతృప్తిగా ఉన్నాం, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక రకమైనటువంటి ఏమంటారు, ఆ ఫీల్డ్ అయితే ఉన్నారబ్బా. మరి పట్టించుకోవట్లేదట వాళ్ళు. వీళ్ళ ఆవేదన అయితే ఫ్లెక్సీలు ఎక్కి ఈ విధమైన సర్క్యులేట్ అయితే అవుతూ ఉంది. ఫ్లెక్సీలు ఎక్కి, హోర్డింగ్స్ ఎక్కి.